చిత్తూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన యాగం రెండో రోజు కొనసాగుతోంది. ఈ యాగంలో సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రధారణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు నమస్కరించనున్నారు. పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం ముగిశాక పవన్ కళ్యాణ్ అన్నవరం బయలుదేరనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సాయంత్రానికి అన్నవరం చేరుకుంటారు. కాగా రేపు ఉదయం రత్నగిరి కొండపై సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక రేపు సాయంత్రం కత్తిపూడిలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో యాగం రెండో రోజు కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు ప్రస్తుతం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, యాగ క్రతువులు ప్రారంభమయ్యాయా? ఈరోజు జనసేన అధినేత షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఎన్ని గంటలకి అన్నవరం బయలుదేరి వెళ్ళబోతున్నారు? సతీష్, ప్రజెంట్ నేనైతే ఈ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాను. లోపలైతే యాగం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి పూర్ణాహుతి జరిగేటువంటి కార్యక్రమం క్రతువు ఈరోజు ఉంది. ఈ క్రతువు అనేది 12-12:30 మధ్యన పూర్ణాహుతి అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కూడా గత 2 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ యజ్ఞ క్రతువు ఉన్నదో దాన్ని మాత్రం చాలా నిష్ఠగా కూడా ఇక్కడ అవలంబిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఒక సాంప్రదాయ రీతిలో హైందవ సంస్కృతి ఉత్తిపడే విధంగా కూడా యజ్ఞ యాగాదులు ఏ విధంగా అయితే గతంలో నిర్వహించారో అదే పరిస్థితుల్లో ఇక్కడ యజ్ఞాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ముఖ్యంగా కూడా బయట నుంచి కూడా ఏ ఒక్కరిని కూడా లోపలికి అలౌ చేయలేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే యజ్ఞ క్రతువును నిర్వహించేటువంటి సందర్భంలో ఈ నాన్ వెజ్ అనే దాన్ని తీసుకోకూడదు. కాబట్టి బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులు నాన్ వెజ్ తీసుకుని వచ్చినట్లయితే యజ్ఞానికి సంబంధించిన ఫలం కూడా రాదనే ఉద్దేశంతోనే ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. లోపల ఉన్న వాళ్ళని కేవలం కూడా వాళ్ళకి ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్డే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నదన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ రోజైతే పూర్తి స్థాయిలో కూడా యజ్ఞ క్రతువుకు సంబంధించి పూర్ణాహుతి కార్యక్రమం అనేది నిర్వహిస్తారు. పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఒక గంట సేపు ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా కూడా ఎవరైతే ఈ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులతో ఇంటరాక్షన్ ఉంటుంది. రేపు జరగబోయేటువంటి వరాహి యాత్రకు సంబంధించిన అంశం మీద కూడా వారితో చర్చ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఇక్కడ 5 ఆ ప్రాంతంలో మాత్రం పూర్తిగా కూడా ఇక్కడి నుంచి ఈ ఏదైతే వారాహి ఉందో వారాహిని ఆఫీస్ నుంచి కూడా ఇక్కడికి తరలించేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకటి 5 గంటలకి వారాహిని బయటికి అక్కడి నుంచి పంపిస్తారా, లేకపోతే 11:30 టైంలో అక్కడికి చేరుకునే విధంగా ప్లాన్ చేస్తారనేది మీద అయితే మాత్రం క్లారిటీ లేదు. పూర్తిగా కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా లోపల యజ్ఞ క్రతువు నిర్వహిస్తున్నట్టు పూర్ణాహుతి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనకి లోపల నుంచి కూడా దానికి సంబంధించిన యజ్ఞానికి సంబంధించి
ఋత్వికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేదాన్ని చెబుతున్నటువంటి ఈ స్పీకర్స్లో మనకు వినిపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. యజ్ఞ క్రతువుకు సంబంధించి ఋత్వికులు మాత్రం అనేక ప్రాంతాల నుంచి కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళని, అదేవిధంగా కూడా దీని మీద యజ్ఞయాగాదులు చేసినటువంటి దాంట్లో నిష్ణాతులైన వాళ్ళని లోపలికి ఈ యజ్ఞ క్రతువులోకి భాగస్వాములు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా కూడా గోమయంతో ఇక్కడ ప్రతి చోట కూడా గోమయం ఎర్రమట్టితో కూడా పూర్తిగా కూడా అక్కడ అలికిన పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా యజ్ఞకర్తవు అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. ముఖ్యంగా యజ్ఞకర్తవు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అదేవిధంగా కూడా ప్రజలు కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి, అదేవిధంగా కూడా రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతోనే యజ్ఞకర్తవు నిర్వహించినట్లు కూడా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మాత్రం చాలా కీలకమైన పరిణామాలు అయితే చోటు చేసుకున్నట్లుగా కూడా చెప్పచ్చు. ముఖ్యంగా ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో ఆ ప్రొడ్యూసర్స్ కూడా నిన్న రావటం, నిన్న వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ని జనసేన అధినేతని కలవటం అనేది జరిగింది. వాళ్ళు కలిసిన తర్వాత మాట్లాడిన పరిస్థితి, మాట్లాడిన సందర్భంలో వాళ్ళు ప్రధానంగా చెబుతుంది ఏంటంటే విజయవాడకి సంబంధించి విజయవాడ ప్రాంతంలోనే ఇక నుంచి షూటింగ్స్ ఉండబోతాయి అనేటువంటి ఒక అంశాన్ని అయితే తెర మీదకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కూడా ఇటువంటి అంశం ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే గత కొంతకాలం నుంచి కూడా ఏవైతే అధికార పక్షం ఉందో అధికార పక్షం కేవలం కూడా ఈ సెలవులకు సంబంధించి కేవలం శని ఆదివారాలు మాత్రమే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నాడు, అతను పూర్తి స్థాయిలో కూడా రాజకీయం చేయట్లేదు, కేవలం కూడా పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి అన్న పరిస్థితుల్లో ఇంకా 9 నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఏదైతే ఈ అధికార పక్షం చేస్తున్నటువంటి ఈ మాటల దాడి ఏదైతే ఉందో దాన్ని తిప్పుకొట్టే విధంగా కూడా ప్రజెంట్ ఇక్కడే కూడా పవన్ కళ్యాణ్ ఇక పూర్తి స్థాయిలో కూడా ఉండేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ పార్టీ ఆఫీస్ను కూడా 5 ఫ్లోర్స్తో ఏర్పాటు చేయడం కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇక్కడ షూటింగ్స్ కూడా ఇక గతంలో అయితే తెలంగాణలో జరిగేవి, ఇక నుంచి కూడా పూర్తిగా కూడా ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతాయి అని చెప్పి నిన్న వచ్చినటువంటి డైరెక్టర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. నిర్మాతలు రావటం, అదేవిధంగా డైరెక్టర్లు రావటం, వచ్చిన తర్వాత ఇక్కడ షూటింగ్స్ జరుగుతాయని తెలియజేయడంతో కూడా పూర్తిగా కూడా ఇక పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటారు. ఇక నుంచి హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి పెద్ద ప్రాముఖ్యత ఉండదు, కేవలం కూడా మంగళగిరిలో ఉన్నటువంటి సెంట్రల్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడి నుంచే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నుంచి కార్యక్రమాలు జరుగుతాయనే సంకేతం అయితే మనకి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక యజ్ఞకర్తవు పూర్తయిన తర్వాత 5:30 ఆ రేంజ్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ అన్నవరం అనేది చేరుకోవడం జరుగుతుంది. చూసుకుంటే తెలంగాణ జన సైనికులు వచ్చారు, జనసేన నాయకులు వచ్చారు, వారితో భేటీ జరిగింది. అలాగే సినిమాలకు సంబంధించిన నిర్మాతలు వచ్చారు. ప్రసాద్ గారు ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఈ రోజు మళ్ళీ ఉభయ గోదావరి జిల్లా నాయకులతో సమావేశం అని చెప్తున్నారంటే వాళ్ళందరూ చేరుకున్నారు. ఇప్పటికీ ఉభయ గోదావరి జిల్లా నాయకులు చేరుకున్నారా, మధ్యాహ్నం వస్తారా అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు భేటీకి సంబంధించి? ఆల్రెడీ సాయంత్రం అన్నవరానికి బయలుదేరి వెళ్తారని చెప్తున్నారు. అక్కడ ఎలా ఉండబోతుంది షెడ్యూల్ పవన్ కళ్యాణ్? ఏమన్నా జనసేనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? అంటే ప్రత్యేకంగా ఏదైతే రేపటి నుంచి ఎంతో ఆసక్తిగా కూడా ఒక రాష్ట్రం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. ముఖ్యంగా ఏది ఈ వారాహి యాత్రకు సంబంధించి పవన్ కళ్యాణ్ యాత్రకు సంబంధించి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిణామాల్లో దానికి తోడుగా కూడా రాజకీయంగా కూడా జరుగుతున్నటువంటి అంశాలు, రాజకీయంగా జరుగుతున్నటువంటి విషయాలు ఏమున్నాయో అవి అయితే పూర్తి స్థాయిలో కూడా ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. వాడివేడిగా ప్రతి అంశంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఒక పక్కన బీజేపీకి సంబంధించి నడ్డా అక్కడ విశాఖపట్నంలో జరిగినటువంటి సభలో అధికార పక్షం అయినటువంటి వైసీపీ మీద ఆయన కామెంట్లు చేశాడు. అదేవిధంగా కూడా నిన్న క్రోసూరులో జగన్ కూడా బీజేపీ తమతో ఉండకపోవచ్చు అని కూడా ఆయన కామెంట్లు చేశాడు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి కూడా వారాహి యాత్ర అనేది పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి ఈ యాత్రగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఇక్కడ ఎవరైతే ఈ ఉభయ గోదావరికి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వాళ్ళతో కూడా చర్చించడం అనేది జరుగుతుంది. అసలు ఏ విధంగా జరుగుతుంది, ఏమిటి, పోలీసులు ఏ ఆంక్షలు విధించారు, ఏంటి, దానికి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మాత్రం ఒకవేళ 30 యాక్ట్ని అమలు చేసే దిశగా కూడా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఏ విధంగా ఉండాలి, ఏంటి అనే దాని మీద కూడా వీళ్ళు ప్రిపేర్ అయినట్టుగా కూడా జనసేనకు సంబంధించినటువంటి లాయర్లందరూ కూడా ప్రిపేర్ అయినట్టు తెలుస్తుంది. అవసరమైతే హైకోర్టుకి వీళ్ళు మోషన్ పిటిషన్ని తీసుకునే విధంగా కూడా వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే టాలీవుడ్కి సంబంధించి పూర్తిగా కూడా తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకి అది కనెక్ట్ అయినటువంటి సందర్భంలో పూర్తిగా
రావటం, దర్శకులు రావటం, అదే వచ్చిన తర్వాత వాళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలే కాదు మిగతా చిత్రాలు కూడా ఇక్కడే తీస్తామని చెప్పడం, ఎక్కడైనా కూడా సెట్టింగ్ అనేది ఒకే విధంగా ఉంటుంది. సెట్టింగ్కి సంబంధించి ఈ ఎక్కడైనా ఒకే విధమైన ఖర్చు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా కూడా ఇక్కడి నుంచే మేము ఏర్పాటు చేస్తామని చెప్పడం మాత్రం ఒక మంచి పరిణామం, సుపరిణామనే చెప్పవచ్చు. మొత్తానికి రేపు జరిగే ఈ యాత్ర ఏదైతే ఉందో యాత్రకు సంబంధించి మాత్రం ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక పక్క నుంచి అధికార పక్షం అదేవిధంగా కూడా పోలీసులు అడ్డుకోవాలని చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ అక్కడికి ఈ తూర్పుగోదావరి జిల్లాలకు బయలుదేరి వెళ్ళేటువంటి సందర్భంలో పూర్తిగా కూడా ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆసక్తికరమైన పరిణామాలు అయితే చూసుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.